ఒకానొక ఊరిలో ఒక పిల్లవాడు ఉండేవాడు. అతడు శ్రీమన్నారాయణుడి భక్తుడు. అలాగే తల్లిదండ్రులను కూడా విపరీతంగా గౌరవించి పూజించేవాడు కూడా. అయితే అతనికి ఒక సందేహం కలిగింది. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులు గొప్పవారా లేక ఆ దైవం గొప్పదా అని. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులను అడగగా వారు, నాయనా, నిన్ను నన్ను ఈ ప్రపంచాన్ని సృష్టించింది ఆ నారాయణుడే, కాబట్టి నారాయణుడే గొప్పవాడు అని చెప్పారు. దీనికి ఆ పిల్లవాడు ఆలోచించి ఈ విషయాన్ని నేరుగా దైవానికే అడుగుతానని ఆ నారాయణుని ప్రార్థించాడు. అయితే పిల్లవాడి యొక్క స్వచ్ఛమైన భక్తికి ఆనందించిన ఆ నారాయణుడు ప్రత్యక్షమై, ఏం కావాలో కోరుకో నాయనా అని అడిగాడు. దీనికి ఆ పిల్లవాడు ఎంతో సంతోషించి, స్వామి, దీనికి ఆ శ్రీ మహావిష్ణువు చిన్నగా నవ్వి, నాయన, ప్రపంచంలో గొప్పవారు ఎవరంటే తల్లిదండ్రులు మాత్రమే. ఎందుకంటావా? నీ చేతిలో కొద్ది బరువును కొంతసేపు మోస్తేనే నీ చేతికి విపరీతమైన భారం కలిగి బాధ కలిగిస్తుంది. అలాంటిది ఒక పల్చని శరీరం లోపల ఒక శిశువును 9 నెలల పాటు పోషించి పెంచుతుంది. అంతేకాకుండా నువ్వు బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు విపరీతంగా బాధ కలిగి తన ప్రాణమే త్యాగం చేయాల్సి వస్తుంది. అంతటి త్యాగం ఏ దైవం కూడా చేయలేదు. అలాగే నువ్వు బయటకు వచ్చి ప్రయోజకుడైనంత వరకు నిన్ను ఏ సమస్యలు చుట్టుముట్టకుండా నిన్ను కాపాడే తండ్రి యొక్క బాధ్యత ముందు ఇంకేది గొప్పది కాదు. కావున ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా తల్లిదండ్రులను గౌరవించి పూజించుము. వారిని పూజించినట్లయితే నేరుగా నన్ను పూజించినట్లే, వారిని దూషించినట్లయితే నన్ను దూషించినట్లే. కావున తల్లిదండ్రులు సేవ చేసిన వారికి నా యొక్క అభయహస్తం ఎప్పుడూ ఉంటుంది అని చెప్పి అదృశ్యమయ్యారు. దీనికి ఆ పిల్లవాడు ఎంతో సంతోషించి తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తూ తన కాలాన్ని గడిపాడు.